మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే పద్మశాలి భవన్. అక్కడ మనకు రూమ్ అనేది ఉంది. సో నేను అది కూడా చూపిస్తాను మీకు. అక్కడ తక్కువ ప్రైస్లో మనకు రూమ్స్ అనేది అవైలబుల్ ఉంటాయి. ఒకసారి అక్కడ చూసినాక నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మొత్తం రూములు కూడా మీకు చూపిస్తాను ఒకవేళ బాగుంటుంది. ఓకేనా? రైట్. ఇప్పుడు మనం పద్మశాలి భవన్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఆటోలో ఉన్నాను చూడండి. ఇది ఆటో. ఇప్పుడు వెళ్ళిపోదాం. పద్మశాలి భవన్ వచ్చేసింది. ఇదే చూడండి. లోపలికి వెళ్ళిపోతున్నాం. చూడండి రూమ్ తీసుకున్నాం. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు రూమ్కి వెళ్ళినాక. యాక్చువల్లీ ఇక్కడ నాన్ ఏసీ 900 ఉంది. పద్మశాలి వాళ్ళకు 700 రూపీస్కి ఇస్తారు. 1500ది 1100కి ఇస్తారట. సో పద్మశాలి వాళ్ళు ఉంటే ఇక్కడికి రావచ్చు. లోపలికి వచ్చేస్తున్నాం పద్మశాలి భవన్కి. మాకు సెకండ్ ఫ్లోర్లో వచ్చింది. సో కీ కూడా ఉంది. కీ 215 మా నెంబర్. ఇక్కడ మనకు ఏమో కొనుక్కోవడానికి కూడా ఉన్నాయి అవైలబుల్. ఇక్కడ అన్ని లిఫ్ట్ ఉంది. లిఫ్ట్లో వెళ్ళిపోతున్నాం. రైట్ పట్టేసినాం. లిఫ్ట్కి వచ్చేసినాం. డోర్ క్లోజ్ చేస్తుంది. సెకండ్ ఫ్లోర్. సెకండ్ ఫ్లోర్కి వచ్చేస్తున్నాం. అదే ఇక ఏందో దాతలు కావచ్చు. ఐ థింక్ అంటే గుడికి హెల్ప్ చేసిన వాళ్ళు కావచ్చు అందరు. అంటే గుడికి సత్రం ఇది. పద్మశాలి భవన్ ఎంటర్ అయ్యాక ఇలా ఉందండి ఎంట్రన్స్. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో మాకు వచ్చిన రూమ్ 215. ఇక్కడ పైన ఫొటోస్ ఉన్నాయి కదా అన్ని రూమ్స్ పైన, అవి దాతలవి అన్నమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా లైన్గా పెట్టారు. వాళ్ళు డొనేట్ చేసినారంట, అందుకే వాళ్ళ ఫొటోస్ ఇక్కడ పెట్టారు. ఇప్పుడు మనం రూమ్ టూర్ చూసేద్దాం రండి. 215. ఇక్కడ మనం బయటికి వెళ్ళే ముందు ఆఫ్ చేయాలన్నమాట. డోర్ లాక్ చేసినప్పుడు పవర్ ఆఫ్ చేయగలరు, అంటే పవర్ సేవింగ్ కోసం. ఎంటర్ అయితే ఇక్కడ ఒక గెస్ట్ రూమ్ లాంటిది ఒకటి ఇచ్చారు. సింగిల్ పర్సన్ పడుకోవచ్చు. యాజ్ యూజువల్ బెడ్, పిల్లో అండ్ టవల్, 1 చైర్. అక్కడ దేవుని ఫోటో ఉందండి. ఫ్యాన్ అండ్ లైట్ ఇచ్చారు. ఇక్కడ వెంటిలేషన్ బాగుంది. ఇక్కడ 3 విండోస్ ఉన్నాయి అండ్ ఆల్సో అక్కడ లైటింగ్ కోసం 2 విండోస్ ఉన్నాయి. ఇక్కడ సపరేట్గా ఉండొచ్చు. ఇక్కడ డోర్ కూడా ఇచ్చారు. ఇక్కడ ఎంటర్ అయితే ఫ్యామిలీ బెడ్ ఉందండి. 2 పిల్లోస్ అండ్ 1 బెడ్షీట్ ఇచ్చారు. హ్యాంగింగ్ ఉంది అక్కడ. అండ్ కమింగ్ ఓవర్ హియర్ ఫ్యాన్ ఇచ్చారు ఒకటి. 3 విండోస్. ఇక్కడ టీపై ఇచ్చారు. మనం తెచ్చుకున్న ఫుడ్ ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇక్కడ మిర్రర్ ఇచ్చారు, మంచిగా రెడీ అవ్వడానికి పెద్దగా ఇచ్చారు. ఇక్కడ మన మేకప్ ఐటమ్స్ సో కాల్డ్ అన్నీ ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇక్కడ మనం తెచ్చుకున్న లగేజ్, బట్టలు అన్నీ పెట్టుకోవడానికి నీట్గా ఇచ్చారు. కానీ ఇది బాగాలేదు. ఇది ఒక్కటి మైనస్ ఏంటంటే ఇదంతా నీట్గా లేదు. సో దీనిపైన పేపర్ ఆర్ సంథింగ్ ఏమైనా క్లాత్ వేసి ఉంటే బాగుండేదని నా ఒపీనియన్.
ఇక్కడ మళ్ళీ ఒక విండోస్ ఇచ్చారు. దీనికి వెంటిలేషన్ అయితే సూపర్ ఉంది. నాకు ఇక్కడ నచ్చింది. ఇక్కడ వ్యూ బాగుంది ఇక్కడ నుంచి చూస్తే, అంటే బయటికి పీస్ఫుల్గా ఉంది. దోమలు ఎంటర్ కాకుండా నెట్ అన్నమాట ఇది. మీకు కనిపిస్తుందా నెట్? ఇక్కడ 2 దండాలు ఇచ్చారు మనం బట్టలు ఎండేసుకోవడానికి. వాష్ బేసిన్ అండ్ మిర్రర్ ఓవర్ హియర్. కమింగ్ టు వాష్రూమ్, యాజ్ యూజువల్ హీటర్ ఇచ్చారు మనకు. నీట్గానే ఉంది వాష్రూమ్. సో తిరుపతి వచ్చే వాళ్ళు ఎవరైతే కొండ కింద ఉండాలనుకుంటున్నారో పద్మశాలి వాళ్ళు రీజనబుల్గా మంచి బెస్ట్ రూమ్ కావాలి అంటే ఇక్కడికి వచ్చేయండి. ఇక్కడికి అవైలబుల్గా బస్సెస్ కూడా ఉంటాయి. మీరు ఎక్కడన్నా తిరగచ్చు. అలివేలి మంగ, కాణిపాకం, కాళహస్తి ఇక్కడ నుంచి అన్నీ ఉంటాయి అన్నమాట. మాకు ఒక ఆమె సజెస్ట్ చేసింది, ఆటో ఆమె. సో తను ఇక్కడికి తీసుకొచ్చింది. మనం కింద ఉండాలంటే 1100 నుంచి 500 దాకా రూమ్స్ ఉన్నాయి. ఇది మాత్రం కాంప్లిమెంటరీగా మాకు వచ్చింది. యాక్చువల్గా ఈ రూమ్కి మేము ఉన్నదానికి 900, మేము పద్మశాలి కాబట్టి మాకు 700కి ఇచ్చారు. ఏసీ రూమ్స్ 1500వి మాకు 1100కే వస్తాయి. బట్ ఒక మైనస్ ఏంటంటే 48 అవర్స్ మాత్రమే ఉండాలి. మనం పైన అలానే పర్మిషన్ ఇచ్చారు 2 డేసే, ఇక్కడ కూడా 2 డేసే ఇచ్చారు. సో మేము ఈ 2 డేస్లో కవర్ చేసి నెక్స్ట్ వేరే దగ్గరికి షిఫ్ట్ కావాలి. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. ఎవరన్నా తిరుపతి వచ్చే వాళ్ళు ఉంటే కొండ కింద ఉండేవాళ్ళు ఇది చాలా బెస్ట్ అన్నమాట. మీకు ఇంకా ఫర్దర్గా డీటెయిల్స్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏ డీటెయిల్స్ అయినా నేను క్లియర్గా మెన్షన్ చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్, బాయ్. ఇక్కడ మనకు ఫ్రీ ఫుడ్ కూడా ఉందట. ఒకవేళ నేను ఫస్ట్ కనుక్కున్నాక ఫ్రీ ఫుడ్ ఉంది అని అంటే నేను వీడియోలో చెప్తాను. ఒకవేళ నేను చెప్పలేదు అని అంటే ఫ్రీ ఫుడ్ లేనట్టే. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.